మైత్రి పంచాయతీ దగ్గరికి వచ్చి ఊర్లో జనాన్ని మొత్తం పిలుస్తూ ఉంటుంది. ఇంతలో కేశవ తన బిడ్డల్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన మైత్రి చాలా కోపంగా, "నువ్వేంటి ఇంకా ఊర్లో తిరుగుతున్నావు? నీకు ఊరు బహిష్కరణ చేశాం కదా! అలాంటిది నువ్వు ఊర్లో ఎలా తిరగగలవు? నీ బాబుని నువ్వు ఇక్కడే వదిలేసి ఆ పాపని మర్యాదగా తీసుకొని బయటికి వెళ్ళిపో. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం, "నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మా నాన్న ఎటువంటి తప్పు చేయలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం, "ఏంట్రా పిట్ట కొంచెం కోతగనం అన్నట్టు నువ్వు ఇంత వద్దు ఉన్నావు గానీ నా మీదే అరుస్తున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం, "మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు, ఎప్పటికీ చెయ్యడు కూడాను. మా నాన్న ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం, "నేను ఈ గ్రామ పంచాయతీ అధికారిని. అలాంటిది నా మీదే నువ్వు ఇలా అరవడానికి నీకు ఎంత సిగ్గుగా లేదురా? నువ్వు ఇక్కడి నుండి మర్యాదగా ఇంటికి వెళ్ళిపో. మీ నాన్న ఊర్లో నుండి బయటికి పోతాడు. ఇలా ఉండడానికి, మీ నాన్న ఊర్లో ఉండడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. నువ్వు పో. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జికి మాత్రం చాలా కోపం వచ్చేసి, "హే! నేను చెప్తున్నాను కదా! మా నాన్న ఎటువంటి తప్పు చెయ్యడు, ఎప్పటికీ చెయ్యడు" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఒక రాయిని తీసుకొని మైత్రి మీదకి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మైత్రి ఊర్లో జనమందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "చూసారా, తండ్రి లాంటి వాడే కొడుకు కూడాను" అని చెప్పేసి అయితే మైత్రి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.